ఆ, హ్మ్, ఆ, హ, నా ఇంటికి నేను వచ్చానురా. ఏ రాకూడదా? తప్పేంటి? పర్మనెంట్ గా వచ్చేసారా? యా ఏంటి నాన్నోయ్ కుర్రోళ్ళ యూత్ వేషాలు వేస్తున్నావు? అవునరా, ఇప్పుడు నేను ఎంత ఉల్లాసంగా ఎంత ఉత్సాహంగా ఉన్నానో తెలుసా? అందుకు కారణం ఏంటో తెలుసా? నా కొడుకు కోడలు కలిసిపోయారు కాబట్టి. ఆ, మీరు సూపర్ మావయ్య గారు. అయినా ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండకుండా ఈ కొంపకెందుకు వచ్చారు మావయ్య గారు? ఎవరైనా నరకం నుంచి స్వర్గం వెళ్ళాలనుకుంటారు. మీరేంటి మావయ్య గారు స్వర్గం నుంచి నరకానికి వచ్చారు? తొందరలోనే నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. మీరు పిఏ గాను, నేను కారు డ్రైవర్ గాను అవని దగ్గర బ్రతికేయడం చాలా ఆనందంగా ఉంటుంది. వీళ్ళ దగ్గర కష్టం కష్టం మావయ్య గారు, కష్టం. పెద్దిరాజు ఇంకా అక్కడ ఉండకూడదు. ఆ? ఇన్ని రోజులు ఆ ఇంటికి మగ దిక్కు పెద్ద దిక్కు లేదు కాబట్టి అక్కడ ఉన్నాను. ఇప్పుడు ఆ 2 స్థానాలు భర్తీ అయిపోయినాయి. హ, ఇక ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు. శ్రీకర్ అక్కడికి రావడంతో నిన్ను బయటికి గెంటేసింది. ఆ విషయం ఓపెన్ గా చెప్పుకోవచ్చు కదా. ఆ, అవునక్క, అంతే అయింటుంది. నాన్న దాన్ని కవరింగులు చేస్తున్నారు, కవరింగులు. నువ్వు నోరు మూసుకోరా. ఎంతసేపు నెగిటివ్ గా ఆలోచించడం తప్ప పాజిటివ్ గా ఆలోచించావా నువ్వు? కలవక కలిసిన కొడుకు కోడలికి మధ్య అడ్డంగా ఉండకూడదనేసి వాళ్ళ ప్రైవసీ గురించి ఆలోచించి వచ్చేసా. హ, మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. అవని నన్ను పంపించడానికి ఎంతో బాధపడింది, ఉండిపోమని బ్రతిమలాడింది. నా కోడలు బంగారం రా. వీళ్ళ మొహాలకు అర్థం కావు మావయ్య గారు, అర్థం కావు. మీరు ఏ విధంగా వచ్చినా తిరిగి నా ఇంటికి వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. మీలాగే 4 రోజుల తర్వాత నా కొడుకు కూడా వచ్చేస్తాడు. వాడు వస్తే కోడల్ని మనవరాల్ని వెంట పెట్టుకుని వస్తాడు. అలా కాకుండా మీరు వాడి మనసు చెడగొట్టి ఇక్కడికి రప్పించారంటే నేను మళ్ళా బ్యాగ్ తీసుకుని తుర్రుమని అక్కడికి వెళ్ళిపోతా. కోడలి మీద చూపించే ఆప్యాయత, అభిమానం, అనురాగం భార్య మీద ఎందుకు చూపించడం లేదు మీరు? ఎదుటివారు మనతో ఎలా ప్రవర్తిస్తే మనం కూడా తిరిగి వాళ్ళతో అలాగే ప్రవర్తించాలని అంటారు. అందుకే నేను కూడా దాన్ని ఫాలో అవుతున్నాను. సరే, మన విషయాలు వదిలేయండి. ఊరి గురించి ఆలోచించండి. అది నాకు మెట్టినిల్లు, మీకు పుట్టినిల్లు. మీరు చెబితే అవని అక్షయ్ను పంపించదా ఏంటి? ఊరికి ఉపకారం చేస్తే మంచిదే కదా. తల్లిదండ్రులకు ఇష్టం లేనప్పుడు నేను బలవంతం చేయలేను కదా. నా ఊరి జనానికి మంచి చెయ్యాలని నాకు ఉంది. అందుకు మరో మార్గాన్ని అన్వేషించాలి. అక్షయ్ని పణంగా పెట్టకూడదు. నీకు పేరొస్తుందని, ఊరు నీకు నీరాజనం పడుతుందనేసి నీ స్వార్థం నువ్వు చూసుకుంటే ఎలా చెప్పు? చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి నీకు అసలు బుద్ధుండాలి. రాజకీయాలా? నావి రాజకీయాలా? భార్యని పట్టుకుని అనాల్సిన మాటలేనా ఇవి? హా. అమ్మా అమ్మా అమ్మా, లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. వెళ్ళి చూద్దాం పదండి. అమ్మా, అమ్మా అత్తయ్య, అమ్మా, నువ్వు ఫీల్ అవుతామా? నాన్న రాత్రి తెలియజేస్తున్నా చూసి ఏదేదో మాట్లాడుతున్నాడు. అమ్మా తలుపు తీ అమ్మా. మీరన్న మాటలు అమ్మని నొప్పించాయి నాన్న. అందుకే మొన్న ఊరేసుకున్నట్టు మళ్ళీ ఏదో చేసుకోబోతుంది. త్వరగా వెళ్ళి తలుపు కొట్టి తీయండి. నాన్న, అమ్మకి ఏదైనా అయిందంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను. సరే. రేయ్, ఎదుటివారి నాశనాన్ని కోరుకునేవారు తమకు తాము హాని చేసుకోర్రా పిచ్చిన పుత్ర. లోపల మీ అమ్మ గుంభనంగా కూర్చుని ఉండుంటుంది. చూడెళ్ళి. అమ్మా, నాన్న కాకలవుతుంది,
తొందరగా తీసుకురా. తెస్తున్నా. మీ నాన్నకి ఇష్టమైన వంటలన్నీ చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది. ఈలోపు తండ్రి కూతుర్లిద్దరూ ముచ్చట్లు పెట్టుకోండి. సరే, కానీ తొందరగా తీసుకునిరా. ఈ ఆడపిల్లలందరూ ఇంతే. తండ్రి రాగానే సపోర్టుగా వెళ్ళిపోతారు. మీ అమ్మ ఉడుక్కుంటుంది. ఆ చూసాను. నాకు టైం వస్తుంది, అప్పుడు నేను చెప్తాను. లవ్ యూ అమ్మా. కాక పట్టింది చాలే. మీ అమ్మ అంత పిచ్చిది కాదులే. సారీ అమ్మా, తొందరగా భోజనం పెట్టమ్మా. అలా రా దారికి. చూసావా నాన్న, అమ్మ ఎలా కూల్ అయిపోయిందో. మీ అమ్మ అంతే, ఏది ఎక్కువసేపు మనసులో పెట్టుకోదు. ఆహా. ఇటు మొదటి ముద్ద అక్షయ్కి. అవని, నీకో ముద్ద. నువ్వు మీ నాన్న బెడ్ మీద పడుకోండి, నేను కింద చాపేసుకుని పడుకుంటాను. సరేనా? నువ్వు కింద పడుకోవాల్సిన అవసరం లేదు. నేను వేరే రూమ్ లో పడుకుంటాను. మీరు ఈ రూమ్ లో పడుకోండి. అలా ఎందుకు? అదంతే. సరే, నేను కూడా పైన పడుకుంటాను. నువ్వు మా ఇద్దరి మధ్య పడుకో. ఏం అవసరం లేదు, నేను నా రూమ్ లోనే పడుకుంటాను. బాయ్. అక్షయ, బాయ్. అక్షయ, అక్షయ. మన మధ్య ప్రైవసీ ఉండాలని ఆలోచించింది.